టికెట్ రేట్లు పెంచుకోండి. చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయని వెల్లడి. సినిమా కేవలం వినోదమే, నిత్యావసరం కాదు. మూవీ చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుల ఇష్టం. చూడాలనుకుంటే ఎంత ధరైనా పెడతారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని కామెంట్స్ అని చెప్తా ఉన్నాడు. ఏంది అంటే సినిమా టికెట్లు ఇష్టానుసారంగా పెంచుకోవడానికి వాళ్ళకి అధికారాలు ఇచ్చుకుంటా మీ సినిమాలు మీరు ఆడించుకోర్రి, మీ సినిమాల టికెట్లు అదొక వినోదం కాబట్టి మీ ఇష్టం పెంచుకోర్రి అని చెప్పేసి వాళ్ళకు చెప్తా ఉన్నాడంట. మరి ఇదే మాటలు రైతులకు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? రైతులు పండించే పంటకు ఎందుకు అని చెప్పేసి ప్రభుత్వమే స్వయంగా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంటే దాని మీద అనేక మంది రైతులు ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో కేసులు వేసిర్రు, అనేక న్యాయ పోరాటాలు చేసిర్రు, అనేక సందర్భాల్లో రోడ్లు ఎక్కిర్రు, ఆత్మహత్యలు చేసుకుర్రు, ఆత్మ బలిదానాలు చేసుకుర్రు. కుటుంబాలే నష్టపోయినాయి, కుటుంబమే ఆత్మహత్యలు చేసుకున్నారు. మాకు పంట నష్టం వచ్చింది, గిట్టుబాటు ధర లేదని చెప్పేసి. మరి వాళ్ళ పంటలకు ఎందుకని చెప్పేసి సరైన ధర కల్పించుకోవాలని చెప్పలేకపోతా ఉంది. వాళ్ళ పంటలకు ఎందుకని చెప్పేసి రైతే నిర్ణయించుకోవచ్చు అని చెప్తలేదు. ఇలా కోర్టును సినిమా టికెట్ల విషయంలో తప్పు పట్టడం లేదు. ఇలా ఒక పేదోడికి వినోదం అవసరం లేదా? ఒక పేదోడు ప్రభాస్ ఫ్యాన్ ఉంటాడు, లేదంటే రేపు ఓజీ ఈ సినిమాలు వస్తూ ఉన్నాయి కదా, చిరంజీవియో ఇంకోలేయో, అలా ఫ్యాన్స్ ఉంటారు. వాడు చూడాలనుకుంటాడు, వాడు ఏం చేయాలి అప్పుడు? అదొక వినోదమే కావచ్చు, కొంతమందికి ఎమోషనల్ కూడా ఉంటుంది సినిమా అనేది. ఆ వినోదాన్ని అధిక ధరలు పెట్టి టికెట్లు కొని, స్తోమత లేకున్నా సరే అప్పు చేసైనా సరే టికెట్లు కొని వాని జీవితం వాని కుటుంబం ఆగమైపోతే చూస్తూ కూర్చోవచ్చు మంచిగా. అది ఒక వినోదం. లేనోడు ఒక వారం తర్వాత పోతాడు, వారం తర్వాత టికెట్ ధర తగ్గిస్తారేమన్నా? చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపుపై గతంలో దాఖలైన పిటిషన్లు తేలేదాకా భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాల టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతించకూడదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులకు కేవలం ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయని చెప్పింది. దీంతో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ అని చెప్పేసి ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాలకు ఊరట దక్కింది. టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై తేలేదాకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదంటూ గతేడాది డిసెంబర్ 9న సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాజ్సాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాల నిర్మాతలు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జడ్జిస్ మౌసామి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఇవి వాదనలు. మొదట నిర్మాతల తరపున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్లో మేము ప్రతివాదులుగా లేము, ఎవరో వేసిన పిటిషన్లో మేము ఇంప్లీట్ కాదలుచుకోలేదు అని చెప్పేసి ఈ జడ్జి చెప్తా ఉన్నాడు. అందుకే అప్పీల్ దాఖలు చేశాం. టికెట్ ధర పెంపుపై వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అఖండ 2పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు ఇంతవరకు నిలిపివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల మా కొత్త సినిమా టికెట్ ధర పెంపునకు అనుమతించాలంటూ ఇచ్చిన వినతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు అని చెప్పారు. ప్రతివాదుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ చట్టవిరుద్ధంగా అనుమతులు ఇవ్వడంపైనే సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. చట్టం నిబంధనల అమలు చేయాలని మేము కోరుతున్నాం. అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలకు ప్రదర్శిస్తున్నారు, ఇది చట్ట విరుద్ధం అని అన్నారు. ప్రభుత్వం తరపున న్యాయవాది మహేష్ రాజే వాదనలు వినిపిస్తూ టికెట్ ధరలను పెంచుతూ భవిష్యత్తులో ఎలాంటి మోసాలు జారీ చేయొద్దన్న ఉత్తర్వులను అమలు చేస్తున్నామని అన్నారు. వాదనలు విన్న కోర్టు సినిమా అనేది వినోదం, తాగునీటి వల్ల నిత్యవసరమేమీ కాదు, అందువల్ల సినిమా చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చూడాలనుకుంటే ఎక్కువ ధరైనా సరే వెళ్తారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని వ్యాఖ్యానించారు. టికెట్ ధరపై వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు గేమ్ చేంజర్, ఓజీ, పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయి. ఆ పిటిషన్లోని చట్టపరమైన అంశాలు పూర్వపరాలోకి మేము
వెళ్ళడం లేదు, వాటిని సింగిల్ జడ్జి వద్దనే తెలుసుకోండి అంటూ అప్పీల్పై విచారణను మూసివేసింది. ఇది ఇది విషయం. సినిమా టికెట్ల విషయంలో మీరు పెంచుకోండి, ఇక మీకు తప్పేం లేదు. సినిమా ప్రజలు చూడాలనుకుంటే చూస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, వాళ్ళ బుద్ధి అని చెప్పేసి చెప్పకనే చెప్తారు అంతే. అందుకే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇలా మధ్యతరగతి వానికి అందని ద్రాక్షలా మారుతూ ఉంది వినోదం అనేది. ఇక వినోదం కేవలం ఉన్నోనికి ఎట్లాగో ఆ సినిమాకు వాడు థియేటర్లకు టికెట్లు పెట్టి పోడు, ఏదో ఒక వాని వ్యాపారంలో ఉంటాడు. ఇక మధ్యతరగతి కుటుంబాలే ఈ వినోదాలు, ఈ విందులు, ఈ అనేక అంశాలను పెట్టుకొని అనేక ఖర్చులు చేసుకుంటూ ఉంటుంది. సో ఈ సినిమాకు ఎవ్వరు కూడా వెళ్ళకుండా అందరూ ఇట్లా బైకట్ చేయగలిగితే, ఈ సినిమాను బైకట్ చేయగలిగితే రేపటి రోజు ఇది ఫ్యాన్స్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఏమని చెప్తా ఉన్నా అంటే ఇలా ఫ్యాన్స్ మోజులో పడి మీరు వాళ్ళ ఇష్టంతో ఏమంటారు, చిరంజీవి అంటే అభిమానంతో ఉంటారు, లేదంటే ప్రభాసో ఇంకోలో వాళ్ళ అభిమానంతో వాళ్ళ మోజులో మీరు ఉండి ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ తర్వాత తెల్లారితే ఒక్కొక్కరి ఇంట్లో బోకేలు కొట్లాడతాయి, కానీ సినిమా టికెట్ల కాడ, సినిమా థియేటర్ల కాడ చిందులు వేస్తూ హద్దులు దాటుతూ ఉంటారు. సో వాళ్ళు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి సినిమాలను బైకట్ చేస్తే ఖచ్చితంగా రేపు ఆటోమేటిక్గా టికెట్ ధరలు వద్దన్నా తగ్గుతాయి, మీరు వద్దన్నా తగ్గుతాయి. ఒక్కసారి వినోదం చూడకపోతే ఏం కాదు, వినోదం దొరకకపోతే ఏం కాదు, ఇంకో సందర్భంలో వినోదాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అరే దండం పెడితే చూడురే నాయన అనే కాడికి వస్తుంది. సో ఆ దిశగా ఆలోచించాలి.